వైసీపీ కార్యకర్త సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమంటూ టీడీపీ విష ప్రచారం చేస్తోందన్నారు మాజీ మంత్రి రోజా. ఈ కేసులో ప్రభుత్వ ఒత్తిడితో ఎస్పీ కూడా మార్చారన్నారు. యాక్సిడెంట్ కేసులో వాహనంలో ప్రయాణిస్తున్న అందరిపై కేసులు పెడతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. ఈరోజు జగన్ గారికి వస్తున్న క్రేజ్ చూసి జలసీతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు కలిసి కుట్రపూరితంగా చేస్తున్న ప్రచారం అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. మీరు ఇచ్చిన ఆ వీడియో ఏదైతే 36 సెకండ్లు ఉందే, మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు? మా సినిమాలో, సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకెళ్ళి గోడ నుంచి మనిషికి వచ్చే షాట్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు. అలాగా మీరు జగన్ గారు కాన్వాయ్ కారు, బ్లాక్ కారు డోర్ కింద మనిషి, మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ కారు డోర్కి వచ్చి మళ్ళీ వస్తారు. ఇది ఎక్కడైనా జరిగే పనే ఉందా? మీరు విమర్శ కాదండి, మేము ఈరోజు అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని ఎలా చనిపోయాడు ఏంటి అని చెప్పి అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని మేము వెంటనే మాట్లాడాం. మేము ఇలా మాట్లాడిన దానికే అదేదో ఏఐతోనేదో క్రియేట్ చేశారని ఒకళ్ళు బయటకు వచ్చి అంటారు, ఒకళ్ళు మా కార్యకర్త చచ్చిపోతే మీకేంటి ప్రాబ్లం అంటారు. అంటే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. కానీ యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా మేము ఏం చేయాలని మేము చేస్తున్నాం. దానికి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. జగన్ గారి కాన్వాయ్కి సంబంధం లేదు. జగన్ గారి కాన్వాయ్ ముందు ఒక ప్రైవేట్ వెహికల్ అతనికి గుద్దింది అని చెప్పి ఆ వెహికల్ నెంబర్ కూడా చెప్పి ఆ వెహికల్ ఎవరిదో వారి పేరు మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ జూన్ 22వ తేదీకి అది ఎలా జగన్మోహన్ రెడ్డి గారి కారు అయింది, జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం లేకుండా మనిషిని తొక్కించిపోయాడు అని చెప్పి అదే ఎస్పీ గారితో మాట్లాడించడం అనేది ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తెలుసుకోవాలి. మరి సింహాచలంలో నేనే దగ్గరుండి మొత్తం ఏర్పాట్లు చేస్తానని హోంమంత్రి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. మరి వాళ్ళ చేతకానితనం వల్ల గోడ కూలి 7 మంది చనిపోతే ఎందుకు హోంమంత్రి మీద కేసు పెట్టలేదు ఒకసారి చెప్పండి. ఎస్పీ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి ప్రాథమిక విచారణ అనేది సాగింది. అప్పటి వరకు ఏంటంటే ఇలా చనిపోయాడు, పలానా వ్యక్తి, సింగయ్య అన్న వ్యక్తి చనిపోతే ఎలా చనిపోయాడు, ఏదో వెహికల్ గుద్దింది. ఫస్ట్ నుంచి మీకు వచ్చింది ఏంటంటే ఏదో వెహికల్ గుద్ది పక్కకి లాగేశారు అన్నదే మనందరికీ కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్. సో యాజ్ ఆఫ్ నౌ ఆ వచ్చిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో వచ్చిన అంశాలు బట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడింది. తర్వాత మేము దాని మీద విచారణ కొంచెం కొనసాగించి ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్డెప్త్కి వెళ్ళేసరికి ఆ వీడియోలు మొత్తం అన్ని కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎస్పీ స్థాయి వ్యక్తి ఒక వీడియో బయట పెట్టి ఈ వీడియో ద్వారా మేము ఇది కేసు కడుతున్నామంటే దాన్ని మేము క్లియర్ తీసుకోకుండా ఎవరు కూడా అలా చేయరు కదా, ఎవరు వాళ్ళ ఉద్యోగాల మీదకి తెచ్చుకోరు కదా. తర్వాత చాలా క్లియర్గా నిన్ననే ఎస్పీ ఫోన్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా జరిగింది, సో మేము ఈ కేసులు కడుతున్నామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్పాము.